హాయ్, ఎలా ఉన్నారు? మనం ఏదైనా సెషన్ స్టార్ట్ చేసే ముందు, ఒక క్లాస్ స్టార్ట్ చేసే ముందు, ఒక ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు, ఒక స్పీచ్ స్టార్ట్ చేసే ముందు, ఒక సెమినార్ స్టార్ట్ చేసే ముందు, అది వర్చువల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, ఏదైనా కానీ అది సెషన్ స్టార్ట్ చేసే ముందు ఆ సెషన్ ఇంట్యూషన్ ఎలా ఉంది, మన ఇన్నర్ దృష్టి దాని పట్ల ఎలా ఉంది, అది సెషన్ ఇంట్యూషన్ టెన్షన్ క్రియేట్ చేసేటట్టుందా, ఎదుటివారిలో భయాందోళన కలిగించేటట్టుందా, అటెన్షన్ క్రియేట్ చేసేటట్టుందా, అంటే ఎదుటివారి ఇంట్రెస్ట్గా ఫోకస్డ్గా ఆ సెషన్ వినేటట్టుందా, లేదా ఇన్ఫీరియారిటీ ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తుందా, ఎదుటివారిలో భయాందోళన బలహీనత క్రియేట్ చేసేటట్టు ఉందా, లేదా ఆ సెషన్లో క్రియేషన్ ఇన్నోవేషన్గా ఉందా, మన ఆలోచన దాని పట్ల ఆ క్రియేషన్ ఆ సెషన్ని చెప్పే విధానం ప్రజెంట్ చేసే విధానం క్రియేషన్గా ఇన్నోవేటివ్గా ఉందా, డిఫరెంట్గా కొత్తగా కొత్తతనంగా అట్రాక్టింగ్గా ఉందా, డైమెన్షన్ మార్చేటట్టుందా, ఎదుటివాళ్ళ డైమెన్షన్ మన కమ్యూనికేషన్తోని ఎదుటివారి డైమెన్షన్ మార్చేటట్టుందా, అది మన కమ్యూనికేషన్ మోటివేషన్గా ఉందా, టెంపరీగా టైం బీయింగ్గా ఇన్స్టెంట్గా ఉందా, లేదా ఇన్స్పిరేషన్గా ఉందా, ఆ ఇన్స్పిరేషన్తో మన నెక్స్ట్ జనరేషన్గా అలవాట్లు చేసుకుని నెక్స్ట్ జనరేషన్స్ మార్చుకునే ఎదుటి వాళ్ళు అడాప్షన్గా ఉందా, అంటే మన సెషన్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఎదుటివాడు అడాప్షన్ చేసుకొని అలవాట్లు మార్చుకునేటట్టు ఉంటూ ట్రాన్స్ఫర్మేషన్కి హెల్ప్ అవుతుందా, జనరేషన్స్ మార్చుకోవడానికి హెల్ప్ అవుతుందా అనే విషయం మనకు ఆలోచించినట్టయితే మన సెషన్ బిగినింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ట్రాన్స్ఫర్మేషన్ రిజల్ట్స్ మనకి విజన్తో చూడొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ లవింగ్ జీవన్.